బాగానే ఉన్నాయి మేడం, మాకు తాగేదానికి నీళ్ళే లేదా అని చెప్పింది మా. అక్కడెక్కడో పోయి తెచ్చుకుంటే వాళ్ళు చులకనగా చూస్తున్నారని చెప్పింది. ఆడ ఇంకెక్కడికో పోతే ఇసుకంతా ఎత్తేస్తున్నారని చెప్పింది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఊరి మీద బాగా నీళ్ళు వాళ్ళు తీసుకొని ఇస్తారు రోజా. అంటే కరెక్టే కదా. 2019లో నేను నిలబడ్డా, మీరు నా కేయిలా నేను ఓడిపోయా. మీరు మధుసూదన్ రెడ్డిని నమ్మారు, జగన్ ని నమ్మారు. ఇప్పుడు నీళ్ళు లేకుండా అవస్థ పడతాం. ఎక్కడికో పోతే వాళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. మన చేతిలోనే ఆయుధం ఉంది. ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, మన కోసం ఎవరు నిలబడతారు, ఎవరు మాటలు చెప్పేసిపోతారని. ఇంకా ఎన్నికలకి టైం ఉంది, మీకు తెలుసు కదా. మేము సమస్యలు తెలుసుకునే వచ్చాము. ఓట్లు అడిగే వాళ్ళు ఆ ముందు రోజు వస్తారు, చేతిలో ఇంత డబ్బులు పెట్టేసి వేసే అని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఓట్లు డబ్బులు తీసుకొని ఉంటారు. ఈ 4.5 సంవత్సరం నీళ్లు లేకుండా అవస్థ పడుతున్నాం. డబ్బులు తీసుకోండి, ఇప్పుడు కూడా వచ్చి ఇస్తాడు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే వచ్చి ఇస్తాడు. అవన్నీ మన డబ్బులే, ట్యాక్సుల రూపంలో ఉప్పుకి, పప్పుకి, ఆయిల్ ప్యాకెట్ కి, గ్యాస్ కట్టనం కదా. అన్ని రేట్లు పెంచేసిందా. ఒక చేత్తో ఇస్తున్నాడు, ఒక చేత్తో లాక్కుని వేస్తున్నాడు కదా. ఇవన్నీ మన డబ్బులే, తీసుకోండి. కానీ ఈసారి జనసేనకేయండి, గ్లాస్ గుర్తుకేయండి. ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాం, రాక్షసుడిని ఇంటికి పంపించేకి. ఇంకా మీ చేతిలో ఉందంతా. మీరు మళ్ళీ నీళ్ళు లేకుండా అవస్థ పడతారో, లేకపోతే నీళ్లు తాగే కావాలా వద్దా మీరు ఆలోచించుకోండి, సరేనా. గ్లాస్ గుర్తుని ఈసారి ఆశీర్వదించాలి. అంతేకాదు మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా, సరేనా. వస్తామా ఈసారి మళ్ళీ మధుసూదన్ రెడ్డి వస్తాడు, షట్టు పట్టుకొని అడగండి. నీకు ఓటేసిన పాపానికి నీళ్లు లేవు మాకని అడగండి, సరేనా. ఇట్లా అడగాలి, గ్లాస్ గుర్తుమా, గుర్తు పెట్టుకోండి. రోడ్డే సమస్య సార్. పొద్దుపోతే ఇట్లా బయట పోవాలంటే పురుగు పుట్ర పాములు పొద్దుపోతే ఇట్లా చేస్తాం, వద్దు చేస్తాం అని అంటానే ఉండాలి. అయిపోయింది, 3 నెలలు ఇంకేమి ఇస్తారు సార్. 2040 సంవత్సరాల నుంచి ఉన్నా మేడం కాపురం చేస్తా. రోడ్లే అక్కడ ముందర వచ్చే దారిలో కూడా వాగు కొట్టుకుపోయింది సగం కదా, ఊరికి వచ్చే దారి కొట్టుకున్నది. సరే ఆలోచించేయండి. మా వాళ్ళు ఎలక్షన్ ముందు రోజు వస్తారు, డబ్బులు ఇస్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు కనపడదు. మేము ఓడిపోయినా గానీ అన్ని ఊర్లు తిరుగుతున్నాం. ఈ రోజు మన ఊరికి వచ్చాం. మీ అందరూ పెద్ద మనసుతో ఈసారి మార్పు తీసుకోరండి పిల్లల భవిష్యత్తు కోసం. చూడండి, ఒక్కరు బయట వెళ్ళినా ఇప్పుడు వానల్లో అసలు పోగలరా? పాకలాసనే ఉన్నాం ఇంట్లో బడి. ఈసారి మార్పు రావాలి, సరేనా. సరే అక్క, మళ్ళీ మోసపోవద్దు. వెళ్ళొస్తాం.